రోడ్లు కాల్వలపై ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేసినట్లయితే తొలగించడమే కాకుండా సంబంధిత వ్యక్తులకు జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు హెచ్చరించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవాఎస్ బాబు, 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీష్ తో కలిసి శుక్రవారం 27వ వార్డులో పర్యటించారు. ఎన్టీఆర్ రోడ్డు, పాండురంగపేటలో పంట కాలువలను పరిశీలించారు. కాలువలో చెత్త, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ రోడ్లో మురుగు, నీటిపారుదల కాలువపై ఉన్న నాపరాళ్లు, ఇతర ఆక్రమణలను జేసీబీతో తొలగించారు. కాలువలపై ఆక్రమణలు చేయొద్దని జరిమానా విధిస్తామని స్థానికులను హెచ్చరించడమే కాకుండా ఆక్రమణ చేసిన ఇరువురికి జరిమానా విధించాలని సంబంధిత సచివాలయ కార్యదర్శిని ఆదేశించారు. వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ తీయించారు. కమ్యూనిటీ టాయిలెట్ల వద్ద చెత్త ఉండటాన్ని గమనించి తొలగింపు చేశారు. కమ్యూనిటీ టాయిలెట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వార్డులో మంచినీటి సరఫరాను పర్యవేక్షించి సరఫరా విధానంపై సిబ్బందిని ఆరా తీశారు. పాండురంగపేట మెయిన్ రోడ్లోని కల్వర్టును పరిశీలించి నీటిపారుదలకు ఆటంకం లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. శానిటరీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్ సుమారుగా ఒక 14 ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. వాటిల్లో శానిటేషన్ సంబంధించినటువంటి డ్రైవ్ అంటే ఈ యొక్క సిల్ట్ అనేటువంటిది రిమూవ్ చేయటం, అట్లాగే కాలువలపై ఉండేటువంటి పలకలు వేయడం ద్వారా కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ అయ్యి వాటిని రిమూవ్ చేయడం, అట్లాగే ఇంకా బ్లీచింగ్ అనేటువంటిది కూడా టోటల్ ఏరియాస్లో స్ప్రింక్లింగ్ చేయటం, యాంటీ లార్వా ఆపరేషన్స్ అనేటువంటివి చేయడము ఒక డ్రైవ్ మోడ్లో కండక్ట్ చేస్తున్నాం గత 4 రోజులుగా. సో మొదట ఎడ్లలింగి కాలనీ, తర్వాత పోతరాజు కాలనీ, ఎన్సీబీ కాలనీ లాస్ట్ 4 డేస్ నుండి చేస్తాం. ఈరోజు 27 వార్డులో సంబంధించి మన మున్సిపల్ దెబ్బలు మన ఏరియా మాదాలవారి వీధి ఏరియాలో ఒక డ్రైవ్ మోడ్లో కాలువ పైన ఎంక్రోచ్మెంట్స్, సిల్ట్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఈ యాక్టివిటీలో వాటర్ సప్లై కూడా ఎట్లా వస్తుంది ఏరియాస్కి అనేది కూడా చూస్తున్నాం. గౌరవ మా మంత్రివర్యులు మొత్తంగా స్లమ్ ఏరియాస్ అన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి, అట్లాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, అట్లాగే వేసవిలో అన్ని కాలువలను కూడా డీసిల్ట్ చేయాలని ఆదేశించున్నారు. అది ఆ ఆదేశాల ప్రకారం మేజర్ డ్రైన్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, వాటిని ఎట్లాగా మనం మార్చి నెలలో డీసిల్ట్ చేయాలని కూడా ప్రత్యక్షంగా చూడడం, ఇంకా సివిల్ వర్క్స్ ఎక్కడైనా అవసరం అనుకుంటే ఆ సివిల్ వర్క్స్ కూడా ఎస్టిమేషన్ రెడీ చేసుకోవటం లాంటివన్నీ కూడా ఈ మార్నింగ్ పార్ట్ డ్రైవ్లో మేము ఈ యొక్క డ్రైవ్ మోడ్లో వెళ్తున్నాం. కాబట్టి రాబోయే ఒక 10 డేస్లో అర్బన్లో ఉన్నటువంటి అన్ని నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్లో ఈ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసి సివిల్ వర్క్స్ కూడా ప్రపోజ్ చేసుకొని మార్చి, ఏప్రిల్లో మేజర్ డ్రైన్స్ అండ్ మీడియం డ్రైన్స్ను డీసిల్టేషన్ చేసి ప్రజలకి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా